హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి కట్టె పొంగలండి. నాకు కట్టె పొంగల్ అంటే గుర్తొచ్చేది మన తిరుపతినండి. తిరుపతిలో మనకి కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేసినప్పుడు ఈ ప్రసాదం పెడతారు కదండి. అట్లాగే కట్టె పొంగల్ అనేది మనము పప్పుతో కానీ సాంబార్తో కానీ తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో గుడిలో వచ్చే అదే కమ్మదనం, అదే ఫ్లేవర్ అనేది ఇంట్లో చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది ఈరోజు చూద్దామండి. సో ముందుగా కుక్కర్ గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్నట్లుగా ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం పోసుకొని, మనం కొలత ప్రకారంగా పోసుకుంటే మనకి కొంచెం బాగా వస్తుందండి. సో ఒక కప్పుతో బియ్యం పోసుకొని, అదే కప్ అండి, మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు అండి, పెసరపప్పు కూడా అదే కప్పుతో తీసుకొని, కట్టె పొంగల్ అంటే అసలుకి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అది వేరండి. సో మనం అప్పుడప్పుడు చేసుకొని మన పిల్లలకైనా పెట్టుకోవచ్చండి, చాలా హెల్దీ కూడాను. ఇప్పుడు పెసరపప్పు బియ్యము పోసాం కదండి, వాటిని 2 సార్లు బాగా వాటర్ పోసుకొని కడుక్కోవాలండి. బాగా కడిగేసుకొని మనము రైస్ అయినా పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ తీసుకోవాలండి. అదే కప్పుతో 6 కప్పులండి, 6 కప్పులు వాటర్ పోయాలండి. వాటర్ అనేది బాగా ఎక్కువ పడుతుందండి మనకి కట్టె పొంగల్కి వచ్చేసి. అంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటాం కాబట్టి నీరు అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో బియ్యము 1 కప్పు, పెసరపప్పు 1 కప్పుకి 6 కప్పులు వాటర్ తీసుకున్నాను అనమాట. సో వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం ఎక్కువసేపే ఉడకాలండి. అంటే ఒక 4-5 విజిల్స్ పైన వచ్చేలాగా పెట్టుకొని ఉడికిన తర్వాత తీసేసిన తర్వాత చూసారు కదండి, చాలా బాగా ఉడికిందండి. ఇలా అయినా తినేయచ్చండి, అంత బాగుంటుంది టేస్ట్. సో మనము ఉడికిన ఈ అన్నంలో మనము తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకొని, తర్వాత తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ పైన ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని, ముందుగా మనకి కట్టె పొంగల్ అంటే మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి మిరియాలేనండి. ఈ మిరియాల వల్ల మనకు వచ్చే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు అనమాట మిరియాలు వచ్చేసి. సో మిరియాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర అండి వేసుకొని, ఇది ఆయిల్లో ఇట్లాగా వేస్తే డైరెక్ట్గా కొంచెం ఇది అవుతుంది కదా అనేసి కరివేపాకుని కొంచెం తర్వాత వేసాను. కరివేపాకు కూడా 1 రెమ్మ వేసుకోవాలండి. సో కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే కమ్మనైనా కట్టె పొంగలండి. ఎంతో టేస్టీ అండి, చాలా అంటే చాలా టేస్ట్ అసలుకి. మనం ప్రతిరోజు ఏదో ఒక పూట కొంచెమైనా ఇలా వండుకొని మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి, మనం పిల్లలకి పెట్టుకోవచ్చు. ఆరోగ్యం కూడా అండి, చాలా అంటే చాలా. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా కట్టె పొంగలి మనం ప్రసాదంగా తయారు చేసుకోవాలనుకున్నా కూడాను ఎక్కువ టైం అయితే పట్టదండి. సో ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.